క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానముగా విశ్వాసములో మనం ఎలా ఎదగాలి అనేటువంటి విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విశ్వాసములో ఎదుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. విశ్వాసము అనగా నమ్మకము. మనుషులని నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలైనటువంటి వాగ్దానము మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే. చాలాసార్లు మనము ప్రభువు మీద ఆధారపడకుండా మనుషుల మీద మనం ఆధారపడి మనుషుల వైపు మనం చూస్తూ నష్టపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మనందరి జీవితాల్లో అలాంటివి మనం చూడవచ్చు. అయితే ప్రభువు ఆయన మీద విశ్వాసం ఉంచాలని మనల్ని కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఒక విశ్వాసి ప్రభువుకి ఎప్పుడు ఇష్టడు అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుడు ఈ కార్యాన్ని చేయగలుగుతాడనేటువంటి ఒక విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అంటే విశ్వాసము లేకుండానే విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావంటే నువ్వు విశ్వాసివి కాదు అని అర్థం. విశ్వాసి అని పిలువబడేటువంటి వ్యక్తి ప్రభువు మీద ఆధారపడతాడు, ప్రభు కార్యం చేస్తాడనేటువంటి నమ్మకం ఉంటుంది. ప్రభు ప్రతి సమస్యలో కూడా సహాయం చేయగల సమర్థుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 99 సంవత్సరాల వయసులో దేవుడు అతనితో మాట్లాడు, నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అంతే. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో దేవుడు చేయలేనటువంటి కార్యము ఏది కూడా లేదు. అన్నీ కూడా ఆయన చేయగలుగుటకు సమర్థుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈరోజు మనము ఒక మంచి సంఘటనని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం గమనించినట్లయితే, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ గురించినటువంటి సంఘటన ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క స్థితి మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రము ప్రకారము లేవియకాండం 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లేవియకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రాలు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రాలుగా పిలువబడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క స్టేటస్ని మనం గమనించినట్లయితే ఒంటరితనంతో ఉన్నటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము కలిగినటువంటి రోగం కలిగినటువంటి స్త్రీ దినదినం అలా చివరికి డెత్కి అంటే మరణానికి దగ్గరవుతున్నటువంటి స్త్రీగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా నీరసమైపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. అయితే ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి ఆమె ప్రయత్నం చేసింది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అనేకమైనటువంటి వైద్యుల చేత
అనేక తిప్పలబడది, అంటే అనేక విధాలుగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిన ఆపదలోకి వెళ్ళిపోయింది, అప్పుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, బాధలోకి వెళ్ళినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బుని ఉపయోగించి తను చేయని ప్రయత్నం అంటూ కూడా ఏది లేదు. ప్రతి వైద్యుని దగ్గరికి, అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. ఇక్కడ అపవిత్రాలైనటువంటి స్త్రీ, లేకపోతే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము సమాజంలోనికి రాకూడదు, జనసమూహంలోనికి రాకూడదు. కానీ ధైర్యం చేసి యేసయ్యను ముట్టితే నాకు స్వస్థత వస్తుందనేటువంటి ఒక విశ్వాసం ఇక్కడ మనం గమనించవచ్చు. అనేకసార్లు మనం కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. యేసు ప్రభుకి దూరంగా ఉంటూ మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. చేయని అని దేవుడు కోరుకుంటాడు. ఆమె చేసి అంత వ్యయపరుచుకున్న తర్వాత ప్రభు దగ్గరికి రావటము మనం గమనించవచ్చు. ఇక్కడ దేవుడు కూడా కొన్ని పరిస్థితులు మనకి ఎలో చేస్తాడు. దేవుని మీద ఆధారపడకుండా మనం ఇతరుల మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళు ఏం చేస్తారనే విషయాన్ని కూడా దేవుడు మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైతే నమ్మదగనటువంటి వారు అని తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావో, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఆమె యొక్క రోగం అనేటువంటిది నయం కాలేదు. మన జీవితంలో కూడా మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. దేవుని చిత్తము లేకుండా మనం ప్రయత్నాలు చేయవచ్చు, దానికి దేవుని ఎలో కూడా ఉంటుంది. కానీ దేవుడు నేర్పిస్తాడు వెంటనే. ఆ ప్రయత్నాలలో నీకు సఫలత అనేటువంటిది రాదు అనే విషయం నువ్వు నేర్చుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచితే ప్రభువుని నమ్మినటువంటి వాడు సిగ్గుపడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాడు. ఎంతో బాధతో ఉన్నటువంటి ఆ స్త్రీ యేసయ్యను ముట్టుకోవడం ద్వారా స్వస్థత పొందినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆమె ఎలాంటి ప్రార్థన చేయలేదు, ఆమె ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదు. యేసయ్యను ముట్టడం ద్వారానే దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లుగా, యేసయ్య ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఆమె బాధ నివారణ అయింది. అయితే ఆమె సీక్రెట్గానే ఆమె వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, నాలో నుంచి ప్రభావము బయలువెళ్ళింది, ఎవరు నన్ను ముట్టిందంటే శిష్యులు, జనసమూహము నీ మీద పడుతున్నది కనుక నిన్ను ముట్టిన వారు ఎవరో అని మరి చెప్పడం కష్టమని చెప్తా ఉన్నప్పుడు ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలన ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు కూడా చెప్పుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాలని మనము దాచిపెట్టకూడదు, దాన్ని మనము చెప్పాలి. నలుగురికి చెప్పడం ద్వారా, ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళలో విశ్వాసం అనేటువంటిది పెరుగుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. సీక్రెట్గా వచ్చి సీక్రెట్గా వెళ్ళటం యేసు ప్రభువారికి ఇష్టం లేదు. ఆమె జనసమూహంలో నుంచి వెలివేయబడినటువంటి స్త్రీగా, అపవిత్రాలుగా ఉంటా ఉన్నది. జనసమూహం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అతను యేసయ్య చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ యొక్క రోగము స్వస్థతను అందటం ద్వారా తను జనసమూహంలోనే ఉండడానికి, తన యొక్క బంధువులతోటి, తన మిత్రులతోటి మాట్లాడడానికి ఒక రూట్ని ఏర్పరిచినట్లుగా మనం గమనించవచ్చు. ఆమె సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో అంతా కూడా చెప్పింది. నాకు ఇట్లా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి రోగంతో బాధపడుతున్నానని చెప్పినప్పుడు యేసయ్య ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. ప్రభువు మనలో చూసేటువంటిది ఒకే ఒకటి, అది విశ్వాసం అనేటువంటిది. సమాధానము గలదానవైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే
విశ్వాసం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. విశ్వాసం ద్వారా దేవుడు ఏ కార్యానైనా చేయగలుగుతాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఆమెన్.